రేఖ, ఏమైంది నర్మద అంటే? మీరు బానే ఉన్నారా? లేదు, చాలా కంగారుగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, కళ్ళు తిరుగుతున్నట్టుంది, సరిగ్గా ఊపిరాడట్లేదు కూడా. అసలేం అర్థం కావడం లేదు. నువ్వు బెస్ట్ డాక్టర్స్ ని పిలిపించు. ఇంకా రాగకి కూడా చెప్పు, హెలికాప్టర్ కూడా పంపించమని. ఎవరికి తెలుసు, నన్ను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వస్తుందేమో. సరిపోయింది, మీరు ఇలాగే నన్ను ఆటో పట్టించండి. మీ పిలుపు విని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను చూడండి. నేను ఇదే డిజర్వ్ చేస్తాను. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. సరే చెప్పండి, మీకు ఏదైనా పనుందా? మీకు ఏమైనా కావాలి? ఇందాక రోహిత్ రాఘవుల మధ్య గొడవ జరిగింది కదా, అప్పుడు రోహిత్ వి కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ పడిపోయాయి. నువ్వు ఈ రోజు ఫ్రీగా ఉంటే దానికి ఇచ్చేస్తావా? ఈ రోజా? ఈ రోజే. ఇవి చాలా ఇంపార్టెంట్ డీల్ పేపర్స్, మన కంపెనీ సైన్ చేయబోతున్నవి. సరే, నేను లంచ్ బ్రేక్ లో ఇవి తనకి ఇచ్చేస్తాను. నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా, నా కొడుకులు ఇద్దరి కంటే నీతో మాట్లాడటమే తేలికేమో అని. కదా? నా మాట వినండి, మీరు మీ ఇద్దరు అబ్బాయిని వదిలేయండి అండ్ నన్ను అడాప్ట్ చేసుకోండి, మీ కూతురు చేసేసుకోండి. అదైతే నేను చేసేయచ్చు, కానీ ఒక ప్రాబ్లం ఉంది. నువ్వు ఆల్రెడీ నా కూతురువే. తప్పించేసుకున్నారు మీ కొడుకులిద్దరు, లేదంటే ఈ రోజు నేను వాళ్ళని లాగేసుకునేదాన్ని. నేను ఇవి రోహిత్కి ఇచ్చేస్తాను. శైలజ, ఇక నువ్వే ఏదైనా ధమాకా చేసి తీరాలి. హలో, నేను ఆఫీస్కే వస్తున్నాను. మీరు ప్లీజ్ ఎడిట్ రూమ్ ని బుక్ చేసేయండి. నేను ఈ స్టోరీ ఈ రోజు రాత్రిలోపు ఫినిష్ చేసేయాలి. ఓకే. ఐఎమ్ సో సారీ రేఖ, నా కారణంగా నీ ఫుడ్ మొత్తం కింద పడిపోయింది. ఐఎమ్ సో సారీ. నాకేమనిపిస్తుందో తెలుసా, అప్పుడప్పుడు రోజు పొద్దున్నే దుర్గమ్మ తల్లిని ఏ సమస్య రాకూడదని అడగడానికి బదులు ఈ రోజు దివ్యోదన అడ్డు రాకూడదని అడగటం మొదలు పెట్టాలేమో అని. అంటే నేను నీకు సమస్య కంటే బ్యాడ్ అంటున్నావా? వావ్ రేఖ, నేను నీకు సారీ చెప్తుంటే నువ్వేమన్నా నన్ను టాన్ చేస్తున్నావా? మిస్ మెడోనా, కేవలం సారీ చెప్పేస్తే విషయం అయిపోదు కదా. ఇప్పుడు చెప్పు, రేఖ పాపం లంచ్కి ఏం తినాలి? రేఖ, 2 నిమిషాలుండమ్మా, నేనే నీకు ఇంకో డబ్బా ప్యాక్ చేసిస్తాను. ఏం పర్లేదు పిండి గారు, నాకు ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. నేను లంచ్ ఆర్డర్ చేసేసుకుంటాను. థ్యాంక్ యూ. కానీ బయట ఫుడ్ తినడం. అత్తయ్య గారు, మీకు తెలుసు కదా, నేను మీరు చేసే ప్రతి రిక్వెస్ట్ ని పూర్తి చేస్తుంటాను. అబద్ధాలు చెప్పకు. నేను నిన్నెప్పుడు రిక్వెస్ట్ చేశాను? నేను నీకు ఎప్పుడు ఆర్డర్సే వేస్తాను. అదేదైనా కానివ్వండి, కానీ అన్ని వింటున్నాను కదా. నా మనసుకి ఎంత పెయిన్ గా ఉంటుందో తెలుసా మీ మాట ఈ రేఖ వినప్పుడు. పైగా మీ రిక్వెస్ట్ విందు, ఆర్డర్ కూడా విందు. మీరే కదా నాకు చెప్పారు వెళ్ళి తన బాక్స్ పడిపోయేలా చేయమని. మళ్ళీ మీరే తన ముందు నన్ను తిట్టేస్తారు. నువ్వు నా చీవాట్లని మనసుకు తీసుకుంటావా ఏంటి? ఏ మిస్ మడోనా, నేను నీకు సాయం చేస్తున్నాను. చూడు, నువ్వేవో తెగ దిగులు పడిపోతున్నావు కదా. రేఖ హెల్దీ ఫుడ్ తింటూ, నువ్వేమో రోజంతా ఐస్ క్రీంలు, బర్గర్లు తింటున్నావని, తనేమో స్లిమ్ గా ట్రిమ్ గా ఉందని, కానీ నువ్వు గుండ్రంగా అయిపోతున్నావని. సో నువ్వు గుండ్రంగా తయారవ్వకుండా నేనే కాపాడాను కదా. ఇప్పుడు రేఖ బయట ఫుడ్ తింటుంది, తిని గుండ్రంగా తయారవుతుంది. మీరు చాలా కరెక్ట్ గా చెప్తున్నారు అత్తయ్య గారు. పద, ఇక ఇదే సంతోష సమయంలో ఓ 2-3 ఐస్ క్రీంలు ఎక్కువ తినాయి. మీరు వరల్డ్ లోనే బెస్ట్ మదర్ ఇన్ లా అత్తయ్య గారు. భవానీ, అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ నమ్మునని నా మెడకెందుకు తగిలించావు? పోనీలే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాల్ చేసేసేయాలి. హలో. హలో రోహిత్, నేను శైలజ ఆంటీని మాట్లాడుతున్నాను. ఆంటీ చెప్పండి, నా ఫోన్లో మీ నంబర్ సేవ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ బాబు. బాబు, నువ్వు కొన్ని ముఖ్యమైన పేపర్స్ మా ఇంట్లో మర్చిపోయావు కదా. అది అమ్మ నాకు చెప్పింది, అవి రేఖ తీసుకొస్తుందని. నాకు తెలుసు, అందుకే నిన్ను ఒకటి రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రేఖ నిన్న కలిసినప్పుడు తనకి లంచ్కి ఏమైనా తీసుకెళ్ళు. ఎందుకు, ఏమైందంటే? ఏం చెప్పమంటావు బాబు, నువ్వు వెళ్ళిన తర్వాత రాఘవ రేఖకి మధ్య చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఇప్పుడు రాఘవనైతే ఏమనలేను, అందుకే తన కోపం మొత్తం రేఖ తన ఫుడ్ మీద చూపించింది. బయట నుంచి ఎంత మోడర్న్ గా కనిపించినా మన సంప్రదాయాలు, కట్టుబాట్లు నమ్మాయి. భర్త ఏమన్నా సరే, ఎన్నన్నా సరే పాపం తిరిగి సమాధానం చెప్పదు. నేను తనకి చెప్పాను కూడా, అమ్మ రేఖ, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కనీసం లంచ్ అయినా తినే అని. వంకలు పెట్టి వెళ్ళిపోయింది. ఈ రోజు నేను చాలా బిజీగా ఉన్నానని. తినడానికి నువ్వేదైనా తీసుకెళ్ళి బాబు. కానీ ఆంటీ, ఇది చాలా తప్పు కదా. రాఘవ్ తనతో గొడవ పడుతున్నప్పుడు కనీసం తను ఇలాంటివన్నీ చూసుకోవాలిగా. ఖచ్చితంగా. కానీ నేను నీకు ముందే చెప్పాను కదా, ఈ మధ్య రాఘవ్ చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. తనకి ఉన్న మూడ్కి తనకి ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే నేను రేఖ బాధ్యత నీకు అప్పగించాను బాబు. నువ్వు తనకి మంచి ఫ్రెండ్వి కదా. రేఖ అన్ని ఒంటరిగా సహిస్తుంది, ఎవరో ఒకరుండి తీరాలి కదా తనని చూసుకోవడానికి. అలాగే ఆంటీ, నేను పనిచేస్తాను. ఏదైనా రెస్టారెంట్లో ఇద్దరికి టేబుల్ బుక్ చేస్తాను. స్టార్ కేఫ్ 1 గంటకి నేను టేబుల్ బుక్ చేశాను బాబు. నాకు తెలుసు రేఖ గురించి కాబట్టి నువ్వు అస్సలు కాదనవని. అవునంటే మీరు చాలా కరెక్ట్ గా గెస్ చేశారు. నేను అసలు కాదనలేను. అండ్ డోంట్ వరీ, నేను లంచ్ చేసేలా చేస్తాను.
థ్యాంక్ యూ బాబు. ఓకే ఆంటీ, ఉంటాను, బాయ్. ఈ రోజు ఈ డిటెక్టివ్ సుమా చౌదరి ఈ బల్లి లాంటి బబ్లీ బండారం బట్ట బయల్చేస్తుంది. అబ్బా, ఏంటి సామాను? ఏదో ఒకటి వెతికి చూడు సుమా. సోనోగ్రఫీ రిపోర్టా? నా అనుమానం నిజమే అన్నమాట. ఈ అమ్మాయి బబ్లీ ప్రెగ్నెంటా? కానీ మరి ఉన్నతి సంగతేంటి? రోహిత్, ఇదిగో నీ పేపర్స్. నెక్స్ట్ టైం నీ పేపర్స్ అన్ని ఫైల్లో పెట్టుకో, లేదంటే అక్కడిక్కడ పడిపోతుంటాయి. ఓకే మేడం, నేను జాగ్రత్తగా ఉంటాను. అది సరే గానీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? అది యాక్చువల్లీ నాకు ఒక మీటింగ్ ఉంది, అందుకే నిన్ను కూడా కలవచ్చు కదా అనిపించింది. చక్కగా 2 పనులు అయిపోతాయిగా. సరే, ఇక నేను వెళ్తే నాకు చాలా పని ఉంది. హలో, ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నావు? నేను మన కోసం టేబుల్ కూడా బుక్ చేశాను ఇక్కడ. టేబుల్ బుక్ చేసావా? కానీ నా దగ్గర లంచ్కి అసలు టైం లేదు రోహిత్, నాకు చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. అయినా నువ్వు నాతో లంచ్ చేయాలని ఎందుకు అనుకుంటావులే? అమ్మే వదిలి వెళ్ళిపోయిన వాడిని నువ్వు నాలాంటి వాడితో ఎందుకు లంచ్ చేయాలనుకుంటావు కదా. నువ్వు వెళ్ళు రేఖ. నేను ఇంట్లో ఎలా అయితే ఒక్కడిని తింటానో అలాగే ఇక్కడ తింటాను. అయినా నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకెవరు ఏం తినడానికి పెట్టారు. ఏవైనా ఇస్తారంటే అది పంచులే. ఇంకా నొప్పిగానే ఉంది. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నేను ఒక్కనే తింటాను. నువ్వు ఎన్ని నాటకాలు ఆడుతుంటావు కదా, నిజంగా నువ్వు నిజంగా చాలా పెద్ద నాటకాలు రాయడం మిస్టర్ రోహిత్ కుమార్. అండ్ నీకు నా గురించి చాలా బాగా తెలుసు, నేను ఎంత పెద్ద నాటకాలు రాయిన్నో. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఫాస్ట్గా ఫుడ్ ఆర్డర్ చేద్దాం. అప్పుడే మనం ఫాస్ట్గా తినేసి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదు, ప్లీజ్ వద్దు ప్లీజ్ వద్దు. ప్లీజ్ రేఖ. ఓకే, తొందరగా పద. పద.